ఒక్కసారి నాకు చెప్పుంటే నేనే తన దారిలో పెట్టేవాడిని. ఆ అవకాశం లేకుండా తన దారిలో తను వదిలేసింది. అమ్మా, ఒకవేళ నాకు అనుమానమే కావచ్చు. దీనంతకి కారణం సూరత్ను కూడా కాకపోవచ్చు. కానీ కారణం ఎవరిని మాత్రం తెలియకుండా పోదు. అది తెలిసిన రోజున వాళ్ళు ఎవరైనా సరే వదలను. ఈశ్వరికి ఎంత దగ్గర అవుతున్నారో వాళ్ళ చావుకు అంత దగ్గర అవుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియటం లేదు. తెలియజేస్తాను. వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. ఎప్పుడు లేదు ఈ కోపాలు తాపాలు మనకెందుకురా? ఓ పని చేద్దాంరా, కోడళ్ళు ఇద్దరిని తీసుకొని ఈ ఇల్లు చిన్నాడికి ఇచ్చేసి మనందరం ఎక్కడికైనా వెళ్ళిపోతావురా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోవటమా? వెంటపడి తరిగితే మనిషి కదమ్మా. భయాలు బాధలు ఏవైనా పారిపోతాయి. తరుణం కన్యలని అందుకు కారణమైన భయాన్ని వెంటపడి మరీ తరుగుతాం. అయినా నీకెందుకమ్మా భయం? నేనున్నాగా, వెళ్ళి పడుకో. నా మాట వినరా? నేను ఈ కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నాళ్ళలో నా కొడుకు నా కళ్ళకి కొత్తగా కనిపిస్తున్నాడు. నాకు భయంగా ఉందిరా. ఈ గొడవలు గెలవలో నాకేమవుతురా? నా మాట వినరా? నీకెందుకమ్మా భయం? నేనున్నానుగా, నీకెవరికి ఏం కాదు.